హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ వాచ్ చేస్తున్నారా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు మనం సీజన్ 4లోని థర్డ్ ఎపిసోడ్లో ఉన్నామండి. ఎపిసోడ్ 2తో మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే కొత్తగా మిస్టిక్ ఫాల్స్కి వచ్చిన ట్రూ వ్యాంపైర్ హంటర్ ఎవరో కాదు, కార్నరే అని. ఈ ఎపిసోడ్లో కార్నర్ ఏం చేయబోతున్నాడు, మరి డీమోను కార్నర్ని పట్టుకోగలడా అన్నది చూసేద్దాం. ఎపిసోడ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. టైలరు హాస్పిటల్లో ఉంటాడు. ఒక పోలీస్ తనకి సెక్యూరిటీగా ఉంటాడు. కార్నర్ హాస్పిటల్కి వచ్చి పోలీసుని కొట్టి అన్కాన్షియస్ అయ్యేలాగా చేస్తాడు. టైలర్కి మెలకు వస్తుంది. టైలరు సగం వ్యాంపైర్ కాబట్టి తన రూమ్లోకి ఎవరో వస్తున్నట్లుగా తనకు అనిపిస్తుంది. కార్నర్ టైలర్ రూమ్లోకి వస్తాడు, కానీ టైలర్ బెడ్ మీద కనిపించడు. కార్నరు టైలర్ ఎక్కడికి వెళ్ళాడా అని ఆలోచిస్తూ ఉంటాడు. ఈలోగా టైలర్ వెనక నుంచి వచ్చి కార్నర్ మీద అటాక్ చేస్తాడు. కానీ కార్నరు టైలర్ నుంచి తప్పించుకుని తనకు ఒక ఇంజెక్షన్ చేస్తాడు. ఆ ఇంజెక్షన్తో టైలర్ బెడ్ మీద పడిపోతాడు. కార్నరు ఒక సిరంజిని యూజ్ చేసి టైలర్ పళ్ళల్లో నుంచి తోడేలు విషాన్ని బయటికి తీస్తాడు. కార్నర్ టైలర్తో ఇప్పటికి ఇది చాలు అని చెప్పి అది తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. డీమోను స్టెఫెను ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. డీమోను స్టెఫెన్తో నేను ఎలాగైనా సరే కార్నర్ని పట్టుకుని వాడిని ఈరోజు చంపేయాలి అని అంటాడు. స్టెఫెను డీమాన్తో నేను కూడా నీకు హెల్ప్ చేస్తాను అని అంటాడు. డీమాను వద్దు, నేను ఒక్కడనే చూసుకుంటాను అని అంటాడు. స్కూల్లో మ్యాథ్ ఎలినా దగ్గరికి వస్తాడు. మ్యాథ్ ఎలినా తన వల్లే వ్యాంపైర్గా మారిందని చాలా గిల్టీగా ఫీల్ అవుతాడు. కాబట్టి ఎలినాకి రోజు తన బ్లడ్ని ఫీడ్ చేయాలని అనుకుంటాడు. ఎలినా కూడా మ్యాథ్ బ్లడ్ని రోజు ఫీడ్ చేస్తూ ఉంటుంది. టైలర్ వాళ్ళమ్మ టైలర్ని తీసుకుని ఇంటికి వస్తుంది. అప్పటికే క్లౌస్ తన హైబ్రిడ్స్తో టైలర్ వాళ్ళ ఇంట్లో ఉంటాడు. టైలరు క్లౌస్తో నాకు నీ ప్రొటెక్షన్ ఏం అవసరం లేదు, ఇక్కడ నుంచి వెళ్ళిపోమ్మని అంటాడు. క్లౌస్ టైలర్తో నా దగ్గర ఉన్నదే కొంతమంది హైబ్రిడ్సే, ఇక నేను హైబ్రిడ్స్ని క్రియేట్ చేయలేను, కాబట్టి ఉన్న వాళ్ళని కాపాడుకోవడం నా బాధ్యత, ఈ హైబ్రిడ్స్ నీకు బాడీగార్డ్స్గా ఉంటారు అని చెప్తాడు. ఎలీనా స్టిఫెను ఇద్దరు హిస్టరీ క్లాస్కి వెళ్తారు. హిస్టరీని టీచ్ చేయడానికి సాల్స్మ్యాన్ వచ్చేవాడు. సాల్స్మ్యాన్ లేకపోవడంతో ఎలీనా చాలా బాధపడుతుంది. రెబకా క్లాసులోకి వచ్చి ఈవినింగ్ తన ఇంట్లో పార్టీ ఉందని తన క్లాస్మేట్స్ అందరినీ ఇన్వైట్ చేస్తూ ఉంటుంది. రెబకా ఎలీనాని స్టిఫెన్ని కూడా ఇన్వైట్ చేస్తుంది. ఎలీనా రెబకాతో మేము నీ పార్టీకి రాము, అయినా నిన్ను క్లౌజ్ ఇంట్లో నుంచి పంపించేశాడంట కదా అని అడుగుతుంది. రెబకా ఎలీనాతో క్లౌజ్ నన్ను పంపించేయలేదు, నేనే తన నుంచి దూరంగా వచ్చేశాను అని అంటుంది. ఎలీనా రెబకాతో అయితే నీకు ఇక ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఎవరూ లేరన్నమాట అని అంటుంది. రెబకా కూడా ఎలీనాని బాధ పెట్టడానికి అయ్యో హిస్టరీ అంటేనే సాల్స్మ్యాన్ వచ్చేవాడు, కానీ నేను సాల్స్మ్యాన్ని చంపేశాను కదా అని అంటుంది. అది విన్న ఎలీనాకి రెబకా మీద చాలా కోపం వస్తుంది. ఎందుకంటే రెబకా వల్లే తను వ్యాంపైర్గా మారిందని, అలానే సాల్స్మ్యాన్ చనిపోయాడని. ఎలీనా రెబకా మీదకి పెన్సిల్ విసురుతుంది. రెబకా ఆ పెన్సిల్ పట్టుకుని మళ్ళీ తిరిగి ఎలీనా మీదకి విసురుతుంది. అయితే ఎలీనాకి గాయం అవుతుంది. ఎలీనా వ్యాంపైర్ కాబట్టి తనలో ఉన్న ఎమోషన్స్ అన్ని చాలా హైగా ఉంటాయి. తనకి రెబకా మీద చాలా కోపం వచ్చేస్తుంది. ఎలీనా స్టిఫెన్తో రెబకాని ఏదో ఒకటి చెయ్యాలి, లేకపోతే తనని ఇలాని ఏడిపిస్తూ ఉంటుంది అని అంటుంది. వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడే అక్కడికి కార్నర్ వస్తాడు. కార్నరు జెర్మీ దగ్గరికి వెళ్తాడు. జెర్మీతో మాట్లాడుతూ ఉంటాడు. ఎలీనా స్టిఫెన్తో పద మనం వెళ్ళి కార్నర్ని ఆపుదాం అని అంటుంది. స్టిఫెను ఎలీనాతో నేను జెర్మీని చూస్తాను, నువ్వు వెళ్ళి బ్లడ్ వాష్ చేసుకో, ఒకవేళ నిన్ను గనక కార్నర్ చూశాడంటే నువ్వు వ్యాంపైర్ అని అర్థమైపోతుంది అని అంటాడు. ఎలీనా సరే అని చెప్పి వాష్రూమ్కి వెళ్తుంది. తను బ్లడ్ వాష్ చేసుకుంటూ ఉండగా రెబకా ఒక అమ్మాయి మెడకి గాయం చేసి తనని ఎలీనా దగ్గరికి పంపిస్తుంది. అది చూసిన ఎలీనా బ్లడ్ టెంప్టేషన్కి ఆగలేక తనతో ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదంటే నేను నిన్ను చంపేస్తానేమో అని అంటుంది. ఈలోగా అక్కడికి రెబకా వస్తుంది. ఎలీనా రెబకాని చూసి ఎందుకు ఇలా చేస్తున్నావు, ఇది నా స్కూల్, ఇక్కడున్న వాళ్ళందరూ నా ఫ్రెండ్స్, ఇక్కడి నుంచి వెళ్ళిపోమ్మని అంటుంది. రెబకా ఎలీనాతో నేను కూడా ఇదే స్కూల్లో జాయిన్ అయ్యాను, ఇక్కడున్న వాళ్ళు కూడా నా ఫ్రెండ్సే అని అంటుంది. కార్నరు జెర్మీ ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. జెర్మీ కార్నర్తో నన్ను ఎందుకు పిలిచారు, మీరు నాతో ఏం మాట్లాడాలి అని అడుగుతాడు. కార్నరు జెర్మీతో ఎవ్వరూ చూడలేని టాటూని నువ్వు చూశావు అని అంటాడు. అది విన్న జెర్మీ టాటూ కనిపించడంలో పెద్ద విషయమేముంది అని అంటాడు. కార్నరు జెర్మీతో దాని అర్థం ఏంటంటే ఒక ట్రూ వ్యాంపైర్ హంటర్కి మాత్రమే మరొక ట్రూ వ్యాంపైర్ హంటర్ యొక్క టాటూ కనిపిస్తుంది అని అంటాడు. కార్నరు జెర్మీతో నువ్వు ఒక ట్రూ వ్యాంపైర్ హంటర్వి, నీకు తెలిసిన వ్యాంపైర్స్ని నా దగ్గరికి తీసుకునిరా, వాళ్ళని ఎలా చంపాలో నేను నీకు ట్రైనింగ్ ఇస్తాను అని అంటాడు. కార్నరు తను ఎక్కడ ఉంటున్నాడో ఆ అడ్రస్ని జెర్మీకి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అయితే ఇదంతా స్టిఫెను బయట నిలబడి వింటూ ఉంటాడు. స్కూల్లో ఎలీనా స్టిఫెను క్యారలైన్ ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు. ఎలీనా రెబకా మీద చాలా కోపంగా ఉంటుంది. తనని ఏదో ఒకటి చెయ్యాలి అని అంటుంది.
స్టీఫెన్ ఎలినాని కామ్ చేయడానికి ఈరోజు మనం రెబ్కా ఏర్పాటు చేసే పార్టీకి వెళ్దాము, అక్కడ బాగా ఎంజాయ్ చేద్దాము అని అంటాడు. ఎలినా కూడా సరే అంటుంది. కానీ తన మైండ్లో వేరే ప్లాన్ ఉంటుంది. టైలరు ఎక్కడికి వెళ్ళలేక ఇంట్లోనే ఉంటాడు. అయితే తన దగ్గరికి హేలీ అని ఒక తోడేలు జాతికి చెందిన అమ్మాయి వస్తుంది. హేలీ గురించి చిన్న ఇంట్రడక్షన్. హేలీ క్యారెక్టర్ వ్యాంపైర్ డైరీస్లో చాలా చిన్నదే అయినా వ్యాంపైర్ డైరీస్ తర్వాత ఒరిజినల్స్ని కంటిన్యూ చేయాలనుకుంటే రెబకా, ఎలీజా, క్లౌస్తో పాటు హేలీ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుంది. హేలీకి, క్లౌస్కి ఒక పాప కూడా పుడుతుంది. తన పేరు హోప్ మైకెల్సన్. తనే లెగ్సీస్లో మెయిన్ లీడ్. టైలర్కి హేలీ ఎలా తెలుసంటే టైలరు తనకి క్లౌస్కి మధ్య ఉన్న బాండ్ని బ్రేక్ చేయడానికి వెళ్ళినప్పుడు టైలరు ఒక తోడేలు గుంపు దగ్గరికి వెళ్తాడు. అయితే ఆ గుంపులో హేలీ కూడా ఉంటుంది. హేలీ టైలర్కి సహాయం చేస్తుంది క్లౌస్ బాండ్ని బ్రేక్ చేయడానికి. టైలరు హేలీని చూడగానే చాలా ఆశ్చర్యపోతాడు. నువ్వేంటి ఇక్కడున్నావు అని అడుగుతాడు. హేలీ టైలర్తో ఇలా అంటుంది, మిస్టిక్ ఫాల్స్ నుంచి వెళ్ళిపోయిన క్లౌజు తన హైబ్రిడ్ అయిన టైలర్ని కాపాడడానికి తిరిగి వచ్చాడని విన్నాను. అది నువ్వా కాదా అని కన్ఫర్మ్ చేసుకోవడానికి వచ్చాను అని అంటుంది. జెర్మీ డీమాన్కి కార్నర్ ఎక్కడ ఉన్నాడో చెప్తాడు. డీమాను కార్నర్ ఉన్న వ్యాన్ దగ్గరికి వస్తాడు. డీమాను లోపలికి వెళ్ళి అంతా చూస్తూ ఉంటాడు. డీమాను అక్కడున్న పేపర్స్ని చూడబోయేసరికి 2 బాణాలు వచ్చి డీమాన్ గుండెల్లో గుచ్చుకుంటాయి. అంటే కార్నరు ఎవరైనా వ్యాంపైర్స్ తన అడ్రస్ని కనుక్కుని అక్కడికి వస్తారేమోనని ఒక ట్రాప్ని సెట్ చేస్తాడు. ఒకవేళ డీమాన్ కనుక ఆ బాణాల్ని లాగాలని ప్రయత్నిస్తే ఆ బాంబ్ పేలిపోయి ఆ వ్యాన్ అంతా కాలిపోతుంది. డీమాన్కి వేరే దారి లేక స్టీఫెన్కి కాల్ చేయలేక డాక్టర్ ఫెల్కి కాల్ చేస్తాడు. డాక్టర్ ఫెల్ ఆ వ్యాన్ దగ్గరికి వస్తుంది. డాక్టర్ ఫెల్ డీమాన్తో, నువ్వు నాకెందుకు కాల్ చేసావు, నీ తమ్ముడు స్టీఫెన్కి కాల్ చేయొచ్చు కదా అని అడుగుతుంది. డీమాను, స్టీఫెన్ నేను గొడవ పడ్డాము, అయినా స్టీఫెన్కి ఫిజిక్స్ ఎగ్జామ్ ఉంది, అందుకే తనకి కాల్ చేయలేదు అని అంటాడు. డాక్టర్ ఫెల్ డీమాన్తో, నువ్వు చాలా మంచి అన్నయ్యవి అని అంటుంది. డీమాను, లేదు నేను చాలా చెడ్డ అన్నయ్యని అని చెప్తాడు. డాక్టర్ ఫెల్ డీమాన్ గుండెల్లో ఉన్న బాణాల్ని కట్ చేసి తీసేస్తుంది. డీమాను అక్కడ పాస్ట్ యంగ్ తన కూతురైన ఏప్రిల్ యంగ్కి రాసిన లెటర్ని చూస్తాడు. అయితే అందులో గ్రేట్ ఈవిల్ మిస్టిక్ ఫాల్స్కి రాబోతుంది అని రాసి ఉంటుంది. డీమాను, అసలు గ్రేట్ ఈవిల్ ఏంటిది, క్లౌస్ కంటే గ్రేట్ ఈవిల్ ఉంటుందా అని అంటాడు. రెబకా మ్యాథ్ దగ్గరికి వస్తుంది. రెబకా మ్యాథ్తో, ఈరోజు ఈవినింగ్ మా ఇంట్లో పార్టీ ఉంది, నువ్వు రావాలి అని అంటుంది. రెబకా మ్యాథ్తో, నాకు తెలుసు నువ్వు నా మీద కోపంగా ఉన్నావని. సాల్స్మ్యాను, మా అన్నయ్యని నన్ను చంపబోయాడు, నాకు వేరే దారి లేదు, అందుకే ఎలినాని చంపేస్తే సాల్స్మ్యాన్ కూడా చనిపోతాడని అలా చేశాను అని అంటుంది. కానీ మ్యాథ్ మాత్రం ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతున్న మ్యాథ్ని కార్నర్ ఆపుతాడు. కార్నరు మ్యాథ్ చేతుకున్న గాయాన్ని చూస్తాడు. ఎవరు ఈ స్కూల్లో నిన్ను ఫీడ్ చేసేది అని అడుగుతాడు. మ్యాథ్ తన పేరు రెబకా మైకెల్సన్ అని చెప్తాడు. ఎలీనా డీమాన్ రూమ్లో వైట్ వోక్ స్టేక్ కోసం వెతుకుతూ ఉంటుంది. డీమాను, ఏం కావాలి, ఎందుకు నా రూమ్లో వెతుకుతున్నావు అని అడుగుతాడు. డీమాను ఎలీనాకి స్టేక్ ఇస్తాడు. ఎలీనా ఆ స్టేక్ని తీసుకుని రెబకా వాళ్ళ ఇంటికి బయలుదేరుతుంది. కార్నరు చెక్క బుల్లెట్స్ మీద కొన్ని మార్క్స్ని చెక్కుతూ ఉంటాడు. ఈలోగా తన దగ్గరికి జెర్మీ వస్తాడు. కార్నరు జెర్మీతో, వ్యాంపైర్స్ ఎవరిని తీసుకురాలేదా అని అడుగుతాడు. జెర్మీ కార్నర్తో, వ్యాంపైర్స్ ఎవరో నాకు తెలీదు, కానీ హాస్పిటల్లో డాక్టర్ ఫెల్ అని ఒక ఆవిడ ఉంది, తను వ్యాంపైర్ బ్లడ్తోనే అందరినీ క్యూర్ చేస్తూ ఉంటుంది. ఆ బ్లడ్ని ఖచ్చితంగా తను ఏదో ఒక వ్యాంపైర్ దగ్గర నుంచే తీసుకుంటుంది. నువ్వు గనక తనని అడిగితే ఖచ్చితంగా నీకు ఆ వ్యాంపైర్ ఎవరో తెలుస్తుంది అని చెప్తాడు. సరే అని చెప్పి కార్నరు జెర్మీ ఇద్దరు హాస్పిటల్కి బయలుదేరతారు. క్యారలైన్ టైలర్ దగ్గరికి వస్తుంది. త్వరగా రెడీ అవ్వు, మనం రెబకా ఇంటికి పార్టీకి వెళ్ళాలి అని అంటుంది. టైలరు, నాకు రావడం కుదరదు, ఎందుకంటే క్లౌసు తన హైబ్రిడ్స్తో నన్ను హౌస్ అరెస్ట్ చేశాడు, నేను ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళలేను అని అంటాడు. క్యారలైన్ టైలర్తో, సరే అయితే నేను కూడా ఇక్కడే ఉంటాను, పార్టీకి వెళ్ళను అని అంటుంది. టైలరు క్యారలైన్తో, నా గురించి నువ్వెందుకు పార్టీని మిస్ అవ్వడం, పార్టీకి వెళ్ళు అని చెప్పి క్యారలైన్ని అక్కడి నుంచి పంపించేస్తాడు. క్లౌసు హేలీ దగ్గరికి వస్తాడు. క్లౌసు హేలీతో, ఎవరు నువ్వు అని అడుగుతాడు. హేలీ తను టైలర్ ఫ్రెండ్ అని తను ఇంట్రడ్యూస్ చేసుకుంటుంది. క్లౌసు, అవునా, టైలర్ ఎప్పుడు నీ గురించి చెప్పలేదు అని అంటాడు. క్యారలైన్ని పంపించేసి టైలరు హేలీ కోసం తన రూమ్కి వస్తాడు. క్లౌసు టైలర్ కోసం అక్కడ వెయిట్ చేస్తూ ఉంటాడు. క్లౌసు టైలర్తో, హేలీ ఉందనే కదా నువ్వు క్యారలైన్ని ఇక్కడ నుంచి పంపించేసేసావు అని అంటాడు. టైలరు, హేలీ ఎక్కడ ఉంది అని అడుగుతాడు. క్లౌసు టైలర్తో, హేలీని నేను జాగ్రత్తగా బ్యాక్ డోర్ నుంచి పంపించేసేసాను అని అంటాడు. ఈలోగా టైలర్కి డీమాన్ నుంచి కాల్ వస్తుంది. ఆ కాల్ని క్లౌస్ లిఫ్ట్ చేస్తాడు. డీమాను క్లౌస్తో, నేను కార్నర్ని పట్టుకోవడానికి ప్లాన్ చేశాను, టైలరు నాకు సహాయం చేస్తాడేమో అడగమని అంటాడు. క్లౌజు డీమాన్తో, టైలరు చాలా బిజీగా ఉన్నాడు, నేను నీకు హెల్ప్ చేస్తాను అని అంటాడు.
స్టీఫెను, ఎలీనా ఇద్దరు పార్టీకి వెళ్తారు. అయితే ఎలీనా అక్కడ ఏప్రిల్ని చూస్తుంది. ఎలీనా ఏప్రిల్తో మాట్లాడుతూ ఉండగా అక్కడికి రెబకా వస్తుంది. రెబకా ఎలీనాతో పార్టీకి రానన్నావు, ఎందుకు వచ్చావు అని అడుగుతుంది. రెబకా ఎలీనా చేతికి ఉన్న రింగ్ని తీసేసి దాన్ని సింక్లో వేసేస్తుంది. ఎలీనా వెంటనే ఎండ నుంచి దూరంగా వెళ్ళి దాక్కుంటుంది. ఎలీనా రెబకాతో నా రింగ్ నాకు ఇచ్చేయి అని అడుగుతుంది. రెబకా ఎలీనాతో ఇది నీకు కావాలంటే నువ్వే వచ్చి తీసుకో అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఎలీనా ఎండలోకి వచ్చి తను కాలిపోతూ ఎలాగోలా రింగ్ తీసుకుని చేతికి పెట్టుకుంటుంది. ఎలీనాకి చాలా కోపం వచ్చి తన దగ్గర ఉన్న స్టేక్ తీసుకుని రెబకాని చంపడానికి బయలుదేరుతుంది. ఈలోగా తనకి స్టీఫెన్ ఎదురవుతాడు. స్టీఫెను ఎలీనాతో, నువ్వు రెబకాని చంపాలనుకుంటే చంపే. తను చనిపోతే తన బ్లడ్ లైన్ ద్వారా మారిన ఎంతోమంది వ్యాంపైర్స్ కూడా చనిపోతారు. నేను నిన్ను ఆపను, నువ్వు కావాలంటే తనని చంపేయి అని అంటాడు. అది విన్న ఎలీనా కామైపోయి మనిద్దరం ఎక్కడి నుంచి వెళ్ళిపోదాం అని అంటుంది. రెబకా ఎలీనాని చూసి అప్పుడే వెళ్ళిపోతున్నారా అని అడుగుతుంది. ఎలీనా లేదని చెప్పి అక్కడున్న బీర్ మొత్తం తాగుతుంది. ఎలీనా రెబకా వైపు చూసి ఇప్పుడు నేను ఎక్కడి నుంచి వెళ్ళిపోతా అని చెప్పి స్టీఫెన్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రెబకా కూడా తన పార్టీలో అరేంజ్ చేసిన బీర్ని తాగుతుంది. రెబకా చాలా వీక్గా అయిపోయి తన ఫేస్ అంతా చేంజ్ అయిపోతూ ఉంటుంది. రెబకాకి ఏం జరుగుతుందో తనకు అర్థం కాదు. స్టీఫెను ఎలీనాని తీసుకుని బైక్ మీద ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఎలీనా కూడా వీక్ అయిపోయి తన బాడీ అంతా చేంజ్ అయిపోతూ ఉంటుంది. ఎలీనా స్టీఫెన్తో ఏం జరిగింది, నాకు ఎందుకు ఇలా అయిపోతుంది అని అడుగుతుంది. అది చూసిన స్టీఫెను ఇదంతా తోడేలు విషయం వల్లే జరుగుతుంది అని అంటాడు. అంటే రెబకా అరేంజ్ చేసిన పార్టీ బీర్లో కార్నరు తను టైలర్ దగ్గర నుంచి తీసిన విషయాన్ని కలుపుతాడు. రెబకాకి ఇల్యూషన్స్ స్టార్ట్ అవుతాయి. రెబకా దగ్గరికి మ్యాథ్ వచ్చినట్లుగా ఊహించుకుంటుంది. రెబకా మ్యాథ్తో నన్ను వైట్ ఓక్ ట్రీ స్టేక్ తప్ప ఏదీ చంపలేదు, నువ్వు నన్ను క్షమించి నా కోసం ఇక్కడికి వచ్చావా అని అడుగుతుంది. మ్యాథ్ రెబకాని తన మాటలతో బాధ పెడుతూ ఉంటాడు. అది తట్టుకోలేక రెబకా మ్యాథ్ గుండెను బయటికి లాగి తనను చంపేసినట్లుగా ఊహించుకుంటుంది. జెర్మీ, కార్నరు ఇద్దరు హాస్పిటల్కి వెళ్తారు. జెర్మీ డాక్టర్ ఫెల్ని చూపిస్తాడు. డాక్టర్ ఫెల్ స్టోరేజ్ రూమ్కి వెళ్తుంది. అయితే కార్నర్ కూడా తనని వెంబడిస్తూ తన వెంటే వెళ్తాడు. కార్నరు ఆ రూమ్లోకి వెళ్ళగానే తన గుండెల్లో కూడా 2 బాణాలు గుచ్చుకుంటాయి. డీమాను, క్లౌజు కూడా కార్నర్ కోసం ఒక ట్రాప్ని సెట్ చేస్తారు. ఆ బాణాలు కూడా ఒక బాంబ్కి ఫిక్స్ అయి ఉంటాయి. డీమాను, క్లౌజు కార్నర్ దగ్గరికి వస్తారు. డీమాను కార్నర్ని, నువ్వెవరు, ఎక్కడి నుంచి వచ్చావు, ఆ స్ట్రింగ్ రాసిన లెటర్లో గ్రేట్ ఈవిల్ మిస్టిక్ ఫాల్స్కి రాబోతుందని ఉంది, అంటే ఏంటి అని అడుగుతాడు. కార్నరు, మీరు నన్నేం చేసినా నేను మాత్రం చెప్పను అని అంటాడు. డీమాను, నీ చేతి మీద ఉన్న టాటూ ఎవరికి ఎందుకు కనిపించడం లేదు అని అడుగుతాడు. అది విన్న క్లౌజు, టాటూనా, ఎక్కడ ఉంది, అయినా నాకంటే గ్రేట్ ఈవిల్ మిస్టిక్ ఫాల్స్కి ఏం రాబోతుంది అని కార్నర్ దగ్గరికి వెళ్తాడు. కార్నరు తన చేతిలో ఉన్న ఒక చెక్క స్టేక్తో క్లౌజ్ మీద అటాక్ చేస్తాడు. క్లౌజు తప్పించుకుని ఆ స్టేక్ మీద ఉన్న గుర్తుల్ని చూస్తాడు. అది చూసిన క్లౌజు కార్నర్తో, అంటే నువ్వు 5గురిలో ఒకడివా అని అడుగుతాడు. డీమాను క్లౌజ్ని 5గురా అంటే ఎవరు అని అడుగుతాడు. ఈలోగా కార్నరు తన చేత్తో బాణాన్ని లాగి అక్కడున్న బాంబ్ని పేల్చేస్తాడు. డీమాను కార్నర్ చనిపోయాడేమో అని అనుకుంటాడు. స్టీఫెను క్లౌజ్కి కాల్ చేస్తూ ఉంటాడు ఎలీనాని కాపాడడానికి. స్టీఫెను ఎలీనా దగ్గరికి వెళ్తాడు. అయితే ఎలీనాకి ఇల్యూషన్స్ స్టార్ట్ అవుతాయి. ఎలీనాకి డీమానే కనిపిస్తూ ఉంటాడు. ఎలీనా డీమాన్తో, నేనెందుకు నీ గురించి ఆలోచిస్తున్నాను అని అంటుంది. డీమాను ఎలీనాతో, నువ్వు ఇప్పుడు వ్యాంపైర్గా మారావు, స్టీఫెన్ కంటే నువ్వు నన్నే ఎక్కువగా ఇష్టపడుతున్నావు, అందుకే నేను నీకు కనిపిస్తున్నాను అని అంటాడు. ఈలోగా క్లౌజ్ అక్కడికి వస్తాడు. స్టీఫెన్ క్లౌజ్తో, ఎలీనాని కాపాడు, నువ్వేం చెప్పినా చేస్తాను అని అంటాడు. క్లౌజు స్టీఫెన్తో, నాకు నీ సహాయం అక్కర్లేదు అని చెప్పి ఎలీనా దగ్గరికి వెళ్ళి ఎలీనాకి తన బ్లడ్ ఇచ్చి తనని కాపాడతాడు. హాస్పిటల్లో ఫైర్ యాక్సిడెంట్ జరగడంతో అక్కడికి ఫైర్ డిపార్ట్మెంట్ అంతా వస్తుంది. డీమాను టైలర్ వాళ్ళ అమ్మతో, ఇక్కడ నుంచి టైలర్కి ఎలాంటి హాని జరగదు, మీరు టైలర్ గురించి బాధపడాల్సిన అవసరం లేదు అని చెప్తాడు. డీమాను డాక్టర్ ఫెల్ దగ్గరికి వెళ్తాడు. డీమాను డాక్టర్ ఫెల్తో, ఈరోజు మాకు చాలా సహాయం చేశావు, చాలా థ్యాంక్స్ అని చెప్తాడు. డాక్టర్ ఫెల్ డీమాన్తో, నాకు నీ ప్లాన్ ఏమీ చెప్పలేదు, స్టోరేజ్ రూమ్కి మాత్రమే తీసుకువెళ్ళమని చెప్పావు, కానీ బాంబు పేలుతుందన్న విషయం నాతో చెప్పలేదు. ఈ హాస్పిటల్లో ఎంతోమంది పేషెంట్స్ ఉన్నారు, వాళ్ళ గురించి నువ్వు అసలు పట్టించుకోలేదు. ఇదే ఆఖరిసారి నేను నీ టీంలో జాయిన్ అయ్యి నీకు హెల్ప్ చేస్తున్నానని మాత్రం అనుకోవద్దు. ఒంటరిగా ఉండకు, స్టీఫెను ఎలీనాతో మాట్లాడు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మ్యాథ్ రోజులానే ఎలీనాకి బ్లడ్ ఇవ్వడానికి తన ఇంటికి వస్తాడు. ఎలీనా మ్యాథ్ బ్లడ్ని ఫీడ్ చేస్తూ ఉంటుంది. కానీ ఎలీనా అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతుంది. మ్యాథ్ ఎలీనాతో, చాలా నొప్పిగా ఉంది, వదిలేయమని అరుస్తూ ఉంటాడు. కానీ ఎలీనా పట్టించుకోకుండా ఫీడ్ చేస్తూనే ఉంటుంది. ఎలీనా మ్యాథ్ని చంపేయకముందే డీమాన్ అక్కడికి వస్తాడు.
డీమాను ఎలినాని ఆపుతాడు. డీమాను మ్యాథ్ దగ్గరికి వెళ్ళి మ్యాథ్ని కంపైల్ చేసి ఎలినా రోజులానే కొంచెం బ్లడ్ మాత్రమే ఫీడ్ చేసింది, ఇక ఎక్కడి నుంచి నువ్వు వెళ్ళిపోమ్మని అంటాడు. మ్యాథ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఎలినా డీమాన్తో మ్యాథ్ని చంపబోయాను, అసలు ఏం జరుగుతుందో నాకే అర్థం కావడం లేదు అని బాధపడుతుంది. డీమాను ఎలినాతో నేనున్నాను, నీకు ఎలా ఫీడ్ చేయాలో నేను నేర్పిస్తాను, ఎలా కంట్రోల్ చేసుకోవాలో కూడా నేర్పిస్తాను అని చెప్తాడు. కార్నర్కి స్పృహ వస్తుంది. నిజానికి కార్నరు ఆ బాంబ్ యాక్సిడెంట్లో చనిపోడు. క్లౌస్ కార్నర్ని కాపాడతాడు. కార్నరు క్లౌస్తో ఇందాకేంటి 5గురిలో నువ్వు కూడా ఒకడివా అని అడిగావు, దాని అర్థమేంటి అని అడుగుతాడు. అది విన్న క్లౌజు నవ్వుతూ నీ హిస్టరీ ఏంటో నీకే తెలీదా అని అంటాడు. ఇక్కడితో ఈ ఎపిసోడ్ ఎండ్ అయిపోతుంది. క్లౌజ్ చెప్పే ఆ 5 ట్రూ హంటర్స్ హిస్టరీ తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే. చూస్తూనే ఉండండి మా ఛానల్, ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.